బ్రేకింగ్ న్యూస్ త్రివిధ దళాల అధిపతులతో 1-to-1 సమావేశాలు నిర్వహిస్తున్నారు ప్రధాని మోడీ. ఇవాళ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తో భేటీ అయ్యారు. పాక్ పై మిలిటరీ యాక్షన్ సాధ్యాసాధ్యాలపై చర్చించినట్లు సమాచారం. నిన్న నేవీ చీఫ్ మార్షల్ తోనూ మోడీ సమావేశమయ్యారు. మే 9న భారత్ ప్రతీకార చర్యకు దిగుతుందని వార్తలొస్తున్న క్రమంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే మోడీ భారత ఆర్మీకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఎలాంటి చర్యలు తీసుకున్నా ప్రభుత్వం సపోర్ట్ ఇస్తుందని ప్రకటించారు. పహల్గామ్ కు గట్టి రివెంజ్ తీసుకునే ఆలోచనలో ఉంది. ఇందుకోసం యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నారు. టార్గెట్లు ఫిక్స్ చేసి అటాక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. లష్కరే తోయిబాతో పాటు ఇతర ఉగ్రవాద సంస్థలను లక్ష్యంగా అటాక్ చేస్తున్నారు. పహల్గామ్ దాడి తర్వాత రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారత్ అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. త్రివిధ దళాలతో భారత్ ఇప్పటికే అన్ని విన్యాసాలు పూర్తి చేసుకుని అన్ని సక్సెస్ఫుల్ గా యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా సంకేతాలు కూడా ఇస్తోంది. త్రివిధ దళాల అధిపతులతో ఇప్పుడు ప్రధాని మోడీ 1-to-1 సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే పెహల్గామ్ దాడి తర్వాత ఇలా 1-to-1 అధిపతులతో మోడీ సమావేశం అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఇవాళ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తో ప్రధాని భేటీ అయ్యారు. పాక్ పై మిలిటరీ యాక్షన్ సాధ్యాసాధ్యాలపై చర్చించినట్లు సమాచారం వస్తోంది. నిన్న నేవీ చీఫ్ మార్షల్ తో కూడా మోడీ సమావేశమయ్యారు. అయితే మే 9న భారత్ ప్రతీకార చర్యకు దిగుతుంది అని వస్తున్న వార్తల క్రమంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే మోడీ భారత ఆర్మీకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఎలాంటి చర్యలు తీసుకున్నా సరే ప్రభుత్వం నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుందని ఇప్పటికే మోడీ ప్రకటించారు. ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం, ఎలాంటి చర్యలైనా ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసినా సరే సన్నద్ధంగా ఉండాలంటూ కూడా మోడీ ఇప్పటికే అన్ని రకాలుగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అన్ని రకాల త్రివిధ దళాల సపోర్ట్కి సంబంధించి కూడా మోడీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సో పెహల్గామ్కి దాడి తర్వాత గట్టి రివెంజ్ తీసుకోవాలనే ఆలోచనలో భారత్ ఉన్న నేపథ్యంలో అసలు ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు, ఏ రకమైన చర్యలు చేయబోతున్నారు, ఎగ్జాక్ట్గా ఏదైతే పహల్గామ్ దాడి జరిగిందో అదే రకమైన అటాక్ చేయాలనుకుంటున్నారా, ఎలాంటి స్థావరాలు అనేది అన్ని కూడా పూర్తిగా క్లియర్గా మోడీ అటు త్రివిధ దళాల అధిపతులతో 1-to-1 సమావేశం నిర్వహించి ఎప్పుడు అటాక్ చేయాలి, ఎలాంటి సమయంలో అటాక్ తీసుకోవాలి, అలాగే ఈ పెహల్గామ్ దాడి తర్వాత మళ్ళీ అసలు భారత్ వైపు అటాక్ చేయాలన్న ఆలోచన రాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి అని అన్ని రకాలుగా ఉన్న పాసిబిలిటీస్ అన్నింటినీ కూడా ప్రధాని మోడీ 1-to-1 సమావేశం నిర్వహిస్తున్నారు త్రివిధ దళాల అధిపతులతో. సో మే 9న అటాక్ జరగబోతోంది, యుద్ధం ప్రకటించబోతున్నారు అని వస్తున్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని మోడీ ఇలా త్రివిధ దళాల అధిపతులతో 1-to-1 సమావేశం నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఇప్పటికే ప్రధాని మోడీ, అమిత్ షా సైతం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తప్పకుండా ప్రతీకారం ఉంటుందని, ఉగ్రమూకను కూకటి వేళ్లతో పెకిలిస్తామని అన్నారు. రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ స్టైల్ యాక్షన్ ఎలా ఉంటుందో మనమంతా చూసామని తెలిపారు. దీంతో ఇండియా సర్ప్రైజ్ అటాక్ ప్లాన్ చేస్తున్నట్లు భావిస్తున్నారు ఎక్స్పర్ట్స్.